హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు వీడియోలో మేము పప్పు కూర అలానే పచ్చళ్ళు చేసుకోవడానికి చింతకాయ తొక్కును ఎలా చేసి పెట్టుకుంటామో చూపించబోతున్నాను. చింతకాయ తొక్కు చేసుకోవడానికి ముందుగా చింతకాయల్ని శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇక్కడ మేము ఈరోజు 3 కిలోల వరకు చేస్తున్నాము. అయితే చింతకాయలు ఇంకా కొంచెం ముదరాలి. కాయ ముదిరితేనే 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది. కాకపోతే మేము ఊరొచ్చామనేసి చేసుకోవడానికి వీలుగా ఉంటుందనేసి ఇలా పెట్టుకుంటున్నాము. ఇది ఒక 2 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ చింతకాయలు పూర్తిగా తడారిపోయిన తర్వాత నూరుకోవాలి. ఇది స్టోరేజ్ పెట్టుకోవడం కోసం కాబట్టి తడి ఉండకుండా చూసుకోవాలి. నాకు హెల్ప్ చేయడం కోసం ఇక్కడ మా చిన్న నాయనమ్మ అలాగే పక్కన ఆంటీ కూడా వచ్చారు. రోలును బట్టి ఎన్ని చింతకాయలు పడతాయో అన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ వరకు వేస్తున్నాను. ఫస్ట్ కేజీ చింతకాయలకు 1/2 కిలో ఉప్పు పడుతుంది. అయితే ఇవి కాయలు ముదరలేదు కాబట్టి మేము 200 గ్రామ్స్ వరకు వేసాము. అయితే ఇత్తు బాగా పట్టి ముదిరిన కాయలైతే కేజీ చింతకాయలకు 250 గ్రామ్స్ వరకు కల్లుప్పు వేసుకోవాలి. ఈ చింతకాయ తొక్కుకి కల్లుప్పు వాడుకోవాలి. అలానే పసుపు అనేది మనం క్వాంటిటీ ఏముండదు, నూరుతున్నప్పుడు పచ్చగా వచ్చే వరకు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది నూరడం అలవాటు ఉంటే మాత్రం 1 కేజీ కూడా 2 నిమిషాల్లో అయిపోతుంది. నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నాను. మనం ఇలా దంచుకుంటూ కొద్దిగా మెదిగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుంటూ ఉండాలి. అయితే ఉప్పు ముందుగా మనం కొలిచి పెట్టుకొని మధ్య మధ్యలో కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా మెదిగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. అలానే బాగా మెత్తగా దంచకూడదు, ఇత్తు కూడా నలిగిపోతుంది. మళ్ళీ పచ్చడి మొత్తం ఒగరొచ్చేస్తుంది. ఈ పచ్చడి కొద్దిగా కచ్చా పచ్చాగా మెదిగిన తర్వాత అప్పుడు ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా మెదిగింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన తీసుకోవాలి. ఇదే మాదిరిగా ఇంకా మిగతా వాటిని కూడా వేసుకొని దంచుకోవాలి. ఇది పెద్ద రోలు కాబట్టి ట్రిప్కి కేజీ వేసాము. అలా 3 సార్లు నూరితే 3 కేజీలు అయిపోయాయి. ఈ పచ్చడిని పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు వేసి అలాగే ఎండుకారం వేసి కూడా పచ్చళ్ళు నూరుకోవచ్చు. అంతేకాకుండా ఆకుకూరలు పచ్చళ్ళు చేసినా సరే చింతపండు బదులు ఈ పచ్చడి వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఆకుకూరలతో పులుసు కూరలు అంటే బచ్చలకూర పులుసు కూర లాంటివి చేస్తాం కదా, వాటిల్లో కూడా ఈ పచ్చడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కోసారి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం కూర చేయాలో తోచదు. అలాంటి టైంలో పప్పు వేసుకొని ఈ పచ్చడిని పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ప్రతి సీజన్లో చింతకాయలు దొరకవు కదా, ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే చింతకాయ పప్పు అలాగే చింతకాయ పచ్చళ్ళు సంవత్సరం అంతా మిస్ అవ్వకుండా తినచ్చు. మా ఫ్యామిలీలో అయితే ఎవరింట్లో అయినా ఈ పచ్చడి ఉంటుంది. మేమందరం ఊరు వెళ్ళినప్పుడు ఇలా తొక్కి పెట్టుకొని తెచ్చుకుంటాము. పప్పు కూరలోకి అలాగే పులుసు కూరలోకి మాకు చాలా ఇష్టం. అలానే కొంతమందికి ఇప్పుడు చింతపండు పడట్లేదు, గ్యాస్ ఫామ్ అవుతుంది. అటువంటప్పుడు చింతపండు బదులు ఈ చింతకాయ పచ్చడి వాడుకోవచ్చు. అయితే మనం దీన్ని ఎందులోకి వాడుకున్నా సరే ఉప్పు పసుపు వేయకూడదు. ఆ ఐటెంలో ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఈ సాల్టే సరిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అయితే 2 ట్రిప్పులు ఇలా దంచుకున్న తర్వాత మనం మొదటగా దంచుకుంది మొత్తాన్ని వేసుకోవాలి. అలా మొత్తం కలిపి ఒకసారి దంచుకుంటే పసుపు ఏమైనా తక్కువ ఉన్నా వేసుకోవచ్చు. అలానే ఉప్పు కూడా మొత్తం కలుస్తుంది. మాకైతే ఇత్తు ఎక్కువగా లేదు. నార్మల్గా అయితే పెద్ద కాయలు అయితే ఇత్తు బాగానే ఉంటుంది. అప్పుడు మనం 5వ రోజు ఇత్తు తీసుకోవాలి. ఇది ఇత్తు ఎక్కువగా లేదు కాబట్టి ఎందులోకైనా వాడుకునేటప్పుడు ఇత్తు లేకుండా చూసుకొని వేసుకోవచ్చు. దీన్ని ప్లాస్టిక్ బాక్స్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి, స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకోకూడదు. పులుపు వల్ల స్టీల్ బాక్స్కి హోల్స్ పడే అవకాశం ఉంటుంది. దీన్ని ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఒక 5 డేస్ తర్వాత ఇత్తు మొత్తం తీసివేసుకొని అప్పుడు మళ్ళీ అదే బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 1 ఇయర్ పాటు పాడవదు, కానీ నలుపు వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు కూడా ఇలానే పచ్చగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంతో ఏ పచ్చడి చేసినా పప్పు చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా మేము చింతకాయ తొక్కు ఎలా సిద్ధం చేసి పెట్టుకుంటామో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.